తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా విభిన్నంగా ఉంటాయి. ఒకసారి అన్నా డీఎంకే గెలిస్తే, ఒకసారి డీఎంకే గెలుస్తుంది. ఒకసారి డీఎంకే గెలిస్తే అన్నా డీఎంకే గెలుస్తుంది. కానీ ఇప్పుడు మారిపోయి ఎక్కడికొచ్చింది, 2 ద్రవిడ పార్టీలను పక్కకు పెట్టి టీవీకే విజయ్‌ని, అంటే సినిమా యాక్టర్ విజయ్‌ని ఈరోజు ముఖ్యమంత్రిని చేసి కూర్చోబెట్టేసారు. సరే, ఈయన మైనారిటీ ప్రభుత్వం, ఏం జరగబోతుందని భవిష్యత్తులో తెలీదు. ఎందుకంటే డీఎంకే అయితే పర్టికులర్ బెదిరిస్తూ ఉంది, ఈయన పూర్తి కాలం పరిపాలన చేయడు అని. సరే, టీవీకే విజయ్ ప్రజలలో ఉన్న అభిమానం, సినిమా యాక్టర్గా ఉన్న వ్యక్తికి అవకాశం ఇచ్చి ప్రజలు కూర్చోబెట్టారు. తమిళనాడులో ఉన్నటువంటి ఒక ఏమంటాం, అది అవలక్షణం అనాలన్నా మరి ఏమనాలన్నా అర్థం కాదు, కానీ ఒక సినిమా యాక్టర్ని ముఖ్యమంత్రులను చేసి అత్యధికమైన అభిమానం ఉన్న రాష్ట్రం ఏంటి అంటే తమిళనాడు. ఈరోజు అక్కడ ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని అందరూ ముక్తకంఠంతో చెప్తా ఉన్నారు. ఆయన మాజీ బీజేపీ అధ్యక్షుడు, ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి వ్యక్తి అన్నామలై. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా వదిలేసుకుని ఉద్యోగాన్ని బీజేపీలో చేరాడు. సరే, ఆయన చేసిన వర్క్ వల్లనే, ఆయన ప్రజల్లో తిరగటం వల్ల బీజేపీకి అక్కడ దాదాపు ఒక 14% ఓట్ల శాతం పెరిగిందని చెప్తూ ఉంటారు. సో ఈయన ప్రజల్లో చాలా పాపులారిటీ ఉంది. కానీ మొన్న బీజేపీ ఏం చేసింది అంటే, ఆయన అధ్యక్ష స్థానాన్ని పీకేసింది. తర్వాత ఎలక్షన్లో కూడా ఆయనకు సీట్ ఇవ్వలేదు. ఓవరాల్గా మరి ఏం జరిగింది అంటే, ఏఐడిఎంకేతో ఒప్పందంతో పళనిస్వామికి పడడు కాబట్టి ఈయనను పక్కకు పెట్టేసింది. మరి దానిలో ఈయన అభివృద్ధి ఉంటుందా ఉండదా అని కార్యకర్తలు అయితే చాలా బాధపడ్డారు. సో ఈరోజు ఎక్కడికి వచ్చింది, మొన్న ఆయన రాజ్యసభ ఇస్తారు అన్నారు. మరి రాజ్యసభ కూడా ఆయనకి ఇచ్చే అవకాశం లేదని తెలిసిపోయింది. ఇప్పుడు అన్నామలై ఏం చెప్తా ఉన్నాడంటే, 2 రోజులు వెయిట్ చేయండి, మీకు సమాధానం చెప్తా ఉంటాడు. ఆయన కూడా మరి ఆలోచిస్తున్నాడు అన్న వార్తలు వస్తూ ఉన్నాయి. తాను సొంతంగా పార్టీ పెట్టి అక్కడ భవిష్యత్ ఎలక్షన్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. సో డెఫినెట్గా అన్నామలై లాంటి వాడు తమిళ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం కూడా ఎంతో బలంగా ఉంది. లేనట్లయితే ఈ సినిమా యాక్టర్లు కావచ్చు, లేదా ద్రవిడ పార్టీలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు పెత్తనం చేసేసి ఇబ్బంది పెట్టే బదులు, అలాగే బీజేపీ ఈ కుట్రకోణ రాజకీయాలు, ఓట్లు ఎట్ట సంపాదించుకున్న ఆలోచనలకు బదులుగా, ఎందుకంటే వినయంగా విధేయతతో ఉన్న వాళ్ళని కూడా పక్కకు పెట్టి ఆలోచించే బీజేపీ పార్టీకి కూడా నిజం తెలుసుకునే అవకాశం క్రియేట్ చేయాలంటే అన్నామలై డెఫినెట్గా ఇంకో పార్టీ పెట్టి రావాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే వీళ్ళకి గ్రోత్ ఉండదు, వాళ్ళకు గ్రోత్ ఉండదు. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. తమిళ రాజకీయాలు విభిన్నమైనవి ఎంతైనా. థ్యాంక్ యూ వెరీ మచ్.